ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు. ఇక్కడ మనుష్యుని ద్వారా మరణము వచ్చెను అనగా మానవ జాతికి మూల పురుషుడైన ఆదాము ద్వారా మరణము వచ్చెనని, అలాగే మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను అనగా మానవాళి పాపాల కొరకు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను అని అర్థము. పౌలు ఇక్కడ ఆదాముకు క్రీస్తుకు ఉన్న తేడాను చూపిస్తున్నాడు. ఆదాము ద్వారా మానవ జాతికి పాపం, మరణం ప్రాప్తించాయి. క్రీస్తు ద్వారా నిర్దోషత్వం, జీవం కలిగాయి. ఆదాము ద్వారా వచ్చిన మరణం ఖాయం. దీనికన్నా క్రీస్తు ద్వారా కలిగిన జీవం మరింత ఖాయమని చూపడమే ఇక్కడ పౌలు ఒక ఉద్దేశం. దేవుడు చనిపోయిన మనుషులందరినీ తిరిగి బ్రతికిస్తాడు అంటే మరణించిన వారు ఒక దినాన పునరుత్థానం చెందుతారని దీని అర్థం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును అని. ప్రియులారా, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడిట్లా, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. సహోదరి సహోదరులారా, మనము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటిమి. అప్పటి క్రియల వలన మనకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మనం ఇప్పుడు సిగ్గుపడుచున్నాము కామా, వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము, దాని అంతము నిత్యజీవము. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను అని ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును అని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము పాపము నుండి విమోచింపబడి నీకు దాసులమై నీవిచ్చే నిత్య జీవాన్ని పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించి పరలోక వారసుల మగుటకు కృప చూపమని, నీ పరిశుద్ధాత్మను మాలో ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.